రెడీగా పాలల్లో నీళ్లు కలపడం మోసంలో పాత పద్ధతి. అసలు పాలే లేకుండా పాలను తయారు చేయడం నయా మోసం. డిటర్జెంట్స్, యూరియా, స్టార్చ్ లాంటి వాడేస్తున్నారు మోసగాళ్లు. అసలు ఇవన్నీ చూస్తుంటే మొత్తంగా కలర్స్ బ్యాన్ చేస్తే సరిపోదు కదా అనిపిస్తుంది. అసలు ఎందుకు వాడాలి? మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ ఫుడ్లో ఎందుకు వాడాలి? ఇటు నెయ్యి, పన్నీర్ లాంటి పాల పదార్థాల్లో కూడా మోసం భారీగా జరుగుతోంది. ఎలాగో తెలంగాణ ఫుడ్ ల్యాబ్స్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఎలా జరుగుతుందనే దానికి సంబంధించి TV9కి ఎక్స్క్లూజివ్గా వివరించారు. మీరు కూడా చూడండి. మనం ప్రతి నిత్యం కూడా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం ఇట్లాంటితో ముడిపడి ఉంటుంది జీవితం. అయితే దీనికి సంబంధించి పాలల్లో ఎలాంటి కల్తీ జరుగుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలన్న దానిపైన మనతో మాట్లాడడానికి ఫుడ్ ల్యాబొరేటరీ ఇక్కడ సంబంధించినటువంటి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వాణి మనతో ఉన్నారు. వాణి గారు, మీరు చెప్పండి, ఈరోజు మనం చూస్తే ఇక్కడ సంబంధించినటి ఈ వింగ్లో ఎలాంటి కల్తీలు బయటపడుతున్నాయి, ఏ విధంగా జనం ఐడెంటిఫై చేయొచ్చు? స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఈ సెక్షన్ వచ్చేసి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ స్వీట్స్కి సంబంధించిన సెక్షన్ అండి. సో ఇక్కడ మనకి ఎక్కువగా పాల ఉత్పత్తులు వస్తాయన్నమాట. సో జనరల్గా ఈ రోజులలో ఎక్కువ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ చాలా అడల్ట్రేషన్కి గురవుతుంది. జనరల్గా మిల్క్లో వాళ్ళు ఆ థిక్నెస్ ఇంక్రీజ్ చేయడానికి కల్తీ పాలని ఇప్పుడు సింథటిక్ మిల్క్ అని చెప్పేసి అనేసి తయారు చేస్తున్నారు చాలామంది. ఆయిల్ యూస్ చేస్తున్నారు, మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నారు, యూరియా యూస్ చేస్తున్నారు. అవన్నీ యూస్ చేసేసి సింథటిక్ మిల్క్ తయారు చేసి హౌస్ హోల్డ్ మన జనరల్ ఇళ్ళ మధ్యలోనే అమ్మేస్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఎక్కువగా యాడ్ చేసేది స్టార్చ్ అనమాట. ఆట, మైదా, కార్న్ఫ్లోర్ ఇటువంటివి యాడ్ చేస్తూ ఉంటారు మిల్క్లో. దానికి సరిపడా మనకి సాంద్రత కానీ థిక్నెస్ కానీ ఉండడానికి కోసం అని యాడ్ చేస్తుంటారు. యూరియా యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు అంటే నురగ రావడానికి, బాయిల్ చేసినప్పుడు నురగ రావడానికి యూరియా యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా హైడ్రోజన్ పెరాక్సైడ్ యాడ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ రోజులు నిలువ ఉండడం కోసమని హైడ్రోజన్ పెరాక్సైడ్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రిజర్వేటివ్. మిల్క్లో ఎప్పుడైతే స్టార్చ్ అడల్ట్రేషన్ ఉందో మనము ఈ కెమికల్ లైక్ టింక్చర్ ఆఫ్ ఐడిన్ యాడ్ చేస్తే మనకి బ్లూ కలర్ వస్తుందన్నమాట. సో బ్లూ కలర్ వచ్చింది అంటే మన ఇందులో స్టార్చ్ యాడ్ చేసినట్టుగా. ఇది మనము ఇంట్లో కూడా చేసుకోవచ్చు. టింక్చర్ ఆఫ్ ఐడిన్ అంటే మనకి మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట. ఇది మీరు ఇంట్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అదే జెన్యూన్ శాంపుల్లో మేము టింక్చర్ ఆఫ్ ఐడిన్ యాడ్ చేస్తే ఎటువంటి కలర్ చేంజ్ లేదు. చూడండి, ఇది అడల్ట్రేటెడ్, దిస్ ఇస్ నాట్ అడల్ట్రేటెడ్. క్యాటిల్కి వేసే ఫీడ్ వల్ల న్యాచురల్గా కొంచెం యూరియా అనేది వస్తుంది. FSSAI స్టాండ్స్ ప్రకారం మనము 700 ppm వరకు అలౌడ్ అనమాట. కానీ కొంతమంది ఇంకెక్కువ యాడ్ చేస్తూ ఉంటారు, మాన్యువల్గా యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు మనకి తెలిసిపోతుంది. చూడండి, మాన్యువల్గా యాడ్ చేస్తే శాంపుల్ మనకి డార్క్ ఎల్లో కలర్ వస్తుంది. ఇది న్యాచురల్గా ఉన్న యూరియా. కాస్టిక్ సోడా అంటే సోడియం కార్బనేట్, సోడియం బైకార్బనేట్ ఇవి యాడ్ చేస్తారు. ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడానికి అనమాట. సో ఇది అడల్ట్రేటెడ్ దాంట్లో పింక్ కలర్ ఫామ్ అవుతుంది, నాట్ అడల్ట్రేటెడ్ దాంట్లో ఏ కలర్ చేంజ్ ఉండదు. పాలని యాక్చువల్గా పాల షెల్ఫ్ లైఫ్, మిల్క్ షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 1 or 2 days మ్యాక్సిమం. కానీ కొంతమంది దాని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కెమికల్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక కెమికల్ అనమాట. సింథటిక్ మిల్క్లో అసలు టేస్ట్ ఉండదు. సో దాని టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కోసం అని షుగర్ యాడ్ చేస్తుంటారు, స్వీట్నెస్ కోసం, న్యాచురల్ స్వీట్నెస్ కోసం. 5 types ఆఫ్ అడల్ట్రెంట్స్ చెక్ చేస్తాం ఫుడ్ ల్యాబొరేటరీలో. ఇంకొకటి ఘీ. కమింగ్ టు ఘీ, ఇవాళ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఘీ ఇట్ ఈస్ వెరీ హెల్త్. అందులో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ కాంపోనెంట్ వల్ల ఘీ అన్నది మనకి చాలా మంచిది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కానీ ఇప్పుడు అటువంటి ఘీ కూడా అడల్ట్రేటెడ్ అవుతుందన్నమాట. ఘీ ఈజ్ మోస్ట్లీ అడల్ట్రేటెడ్ విత్ వెజిటబుల్ ఫ్యాట్. సో ఘీలో మనకి ఘీ అనేది టోటల్గా మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి దాంట్లో మిల్క్ ఫ్యాట్ మాత్రమే ఉండాలి. కానీ ఇవాళ రేపట్లో డిమాండ్ అగైన్ సేమ్, డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడం వల్ల ఘీలో వెజిటబుల్ ఫ్యాట్ యాడ్ చేస్తున్నారు అనమాట. వెజిటబుల్ ఫ్యాట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆయిల్. చీపర్ ఆయిల్స్ని ఘీలో యాడ్ చేస్తుంటారు. BRR అనేది ఒక టెస్ట్ ఉంటుంది లైక్ ఘీకి. ఆ BRRని మేనేజ్ చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. సో ఘీలో ఎక్కువ అడల్ట్రేషన్ అయితే మాత్రం వెజిటబుల్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. లైక్ కాటన్ సీడ్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కానీ, చీపర్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసి ఘీ BRR మేనేజ్ చేసుకొని వాళ్ళు బయట సేల్ చేసుకుంటారు. సో చాలామంది చూడంగానే ఇది స్క్వేర్ షేప్లో ఉంది అని చెప్పేసి అనేసి, మంచి ప్రాసెస్ అయి ఉంది అని చెప్పేసి అనేసి కొంటారు. కానీ ఈ బెల్లంలో మనకి కలర్ ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ హైలీ బ్లీచ్డ్. సల్ఫర్ డయాక్సైడ్ వేసి దాని న్యాచురల్ కలర్ అంతా తీసేసి ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేస్తారు. జనరల్గా తాటి బెల్లం కానీ ఇంకే బెల్లం అయినా కూడా జనరల్గా మనం వెంటనే ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు బ్రౌన్ కలర్ ఉంటుంది, డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది.
ఇప్పుడు అప్పట్లో అంటే అది జనరల్గా అందరికీ తెలుసు, ఇప్పటి వాళ్ళకి తెలియదు ఆ కలర్ ఉంటుందని కూడా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాసెసింగ్లో బ్లీచింగ్ చేయడంలో సల్ఫర్ డైఆక్సైడ్ యూస్ చేసేసి దాని కలర్ అంతా తీసేసి ఆర్టిఫిషియల్ కలర్ కంటికి కనిపించడానికి మంచిగా వింపుగా ఉండడానికి ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేస్తున్నారు అనమాట. ఈ బెల్లంలో మనకి సింథటిక్ ఫుడ్ కలర్ ఉంది, సన్సెటెల్లో టాట్రాజిన్ ఉంది, అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ హైలీ బ్లీచ్డ్ అనమాట. కలర్ బ్లీచింగ్ ఏజెంట్ యూస్ చేస్తారు సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది. జనరల్గా పన్నీర్లో ఎక్కువ స్టార్చ్ యూస్ చేస్తున్నారు. పాలు విరగొట్టిన తర్వాత మనం జనరల్గా ఇంట్లో పన్నీర్ తయారు చేసుకుంటాం కదా, ఆ షేప్ రావడానికి, కరెక్ట్ షేప్ రావడానికి దే ఆర్ యూజింగ్ స్టార్చ్, మైదా, కార్న్ ఫ్లోర్ ఎక్కువ యూజ్ చేస్తారు. పాలలో నీళ్లు కలిపేది ఒక రకం పూర్వం కల్తీ అయితే ఇప్పుడు మొత్తం కూడా సింథటిక్ కలర్స్, యూరియా లాంటి భయంకరమైనటువంటి విషతుల్యతమైనటువంటి కలర్స్ వాడుతూ సింథటిక్ పాలను తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీ టెస్టుల్లో భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అది మొత్తం కూడా అబ్జర్వేషన్ చేయడానికి మినిమం టెస్టులు చేసిన తర్వాతనే వాటిని యూజ్ చేస్తే మేల్ అన్నది ఫుడ్ ల్యాబొరేటరీ అది అంటే సైంటిస్టులు చెప్తున్నటువంటి ఒక ఒపీనియన్. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.